నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలో అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, న్యాయవాదులు, విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపంకు చేరుకున్న పెద్ది మృతదేహానికి నివాళులు అర్పించి నర్సంపేటకు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు మరి కొద్దిసేపట్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్లో ఉన్నటువంటి అమరుల స్తూపం వద్దకైతే తీసుకురానున్నారు పార్థివ దేహాన్ని. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడికైతే భారీగా తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు అందుబాటులో సీతారాం నాయక్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఉద్యమ సమయంలో ఎలాంటి అనుబంధం ఉంది? అది ఏదో ఒక రోజు అనుకునేటువంటి తీరే అనుబంధం కాదు. ఆయన చేసినటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు, ఈ అమరవీరుల స్తూపం దగ్గర అయితే ఉండి వేల కార్యక్రమాలు చేసిన దగ్గర ఆయన అమరవీరుడై రావడం కొంత అంటే అనతి కాలంలో రావడం చాలా బాధాతప్తంగా ఉంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం చరిత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక మరవరాని వ్యక్తిగా ఉంటారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మరి ఎందుకో భగవంతుడు ఆయనను ఓరో లెక్క తీసుకుపోయిందా తెలియదు, కానీ తెలంగాణ అంటే పడిచేసేటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండేటువంటి వ్యక్తి. ఇక్కడ ఎంతో మంది తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర జిల్లాకి ఆయన అధ్యక్షుడిగా ఉండి మేమంతా కలిసి పనిచేస్తే అది ఒక మరపురాని సంఘటన. మరి అంత గొప్ప వ్యక్తిని తీసుకుపోవడం దురదృష్టం. నేను వారికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వాళ్ళ కుటుంబానికి మా అందరి సహాయం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ అమరవీరుల స్తూపం వద్దకైతే భారీగా అయితే కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళంతా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కడసారి చూసేందుకైతే వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఉన్నారు. సో చెప్పండి, ఎట్లా ఏం చెప్తారు? ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం పోరాటం చేశాడు, వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం పోరాటం చేశాడు. ఎన్నోసార్లు పోలీసులతో తల్లున్నాడు, జైలుకు పోయాడు. తెలంగాణ కోసం ఎన్నో శరీరాలకు ఎన్ని ఇబ్బందులైనా, ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది అయినా కూడా పోరాటం చేసి తెలంగాణ సాధించిన దాంట్లో ప్రముఖ పాత్ర. ఇప్పటికీ ఆయనకు వరంగల్ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలే బాగుండాలని కోరుకునే వ్యక్తి. అతడు 4-5 రోజుల నుంచి ఇబ్బంది పడి డాక్టర్లు ప్రయత్నం చేసిండు. కేసీఆర్, కేకేఆర్, హరీష్ రావు అందరం బాగా ఎంబడిపడ్డా కూడా లాభం లేకపోయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో మీతో పాటు కొన్ని సంవత్సరాలుగా పనిచేశారు కదా, ఎట్లా ఉంది? అండి, మనకు సొంతంగా ఏం కోరిక లేదు. ఏ ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, నర్సంపేట ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి పోవటం చాలా బాధ. అసంతోళ్ళు అరుదు. చూసుకోవచ్చు, ఏదైతే హన్మకొన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద కూడా ఇక్కడ మాజీ మంత్రులు అయితే మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే కడసారి చూడాలి, అక్కడ నివాళులు అర్పించాలి. అదేవిధంగా తెలంగాణ సమయంలో చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని కూడా వారు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్తాం, ఎట్లా ఏం చెప్తాం? సుదర్శన్ రెడ్డి గారు 5 రోజుల క్రితం ఇక్కడే చిన్న కొంచెం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని రోహిణిలో జాయిన్ అవ్వడం, అక్కడ కార్డియాక్ అరెస్ట్ కావడం, ఆ డాక్టర్ల బృందం మరి స్పందించి ఆయనకు సిపిఆర్ చేయడంతో కొంత రివైవ్ అయిందని ఆయన భావించాం. నా అనకుండా ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా ఆయన బాగుండాలని స్పందించారు. ఆ రోజు మరి సిపిఆర్ చేసిన తర్వాత ఆయనను మేము యశోదకు తీసుకెళ్ళాం. వరల్డ్ బెస్ట్ టీం చేతిలో పెట్టిన 5 రోజుల పోరాటం తర్వాత ఆయన ఈరోజు తెల్లారుజామున చనిపోవడం జరిగింది. ఇది కేసీఆర్ గారికి ఉద్యమ కాలం నుంచి ఒక గుండెకాయలాగా, ఒక కుడి భుజం లాగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లటానికి ఆయన కృషి మరవలేనిది, ఎనలేనిది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ అమరవీరుల స్తూపం దగ్గర అనేక సార్లు నివాళులు అర్పించిన సుదర్శన్ అన్నకు ఇక్కడ నివాళులు అర్పించాల్సి రావడం చాలా అది జీర్ణించుకోలేని బాధాకరమైన విషయం. ఎలాంటి పోరాట తెలంగాణ ఉద్యమంలో చేసిండో ఆయన బతకడానికి కూడా చేసిండు, కానీ భగవంతుడు ఎందుకో చిన్న చూపు చూసిండు. ఆయన లేరు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏది ఏమైనా ఎంత ఇది చేసినా తిరిగి తెలియం కాబట్టి
ఆయన ఆత్మశాంతి చేకూరాలి. ఆ కుటుంబానికి కేసీఆర్ గారు, ఆయనతో పాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ 6 రోజులుగా ప్రతి క్షణం ఆయన యోగక్షేమాలు తెరుచుకున్నారు. ఆయనకు మంచి వైద్యం కోసం ప్రయత్నం చేశారు. వారందరి అండదండలతోనే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడ తర్వాత నర్సంపేట తీసుకెళ్లి అక్కడి నుంచి మరి మల్లంపల్లిలో ఆయన సొంత ఊర్లో అంత్యక్రియలు జరుగుతాయి. అందరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనతో పాటు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాసరి వినయ్ భాస్కర్ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా చెప్తారంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు వారికి విడదీయాలనేటువంటి అనుబంధం ఉంది. ఇప్పుడు సడన్ గా ఇట్లా జరిగి ఏం చేయాలి? ఉద్యమ సమయంలో ఉద్యమ కార్యక్రమాలు నడిపించేదానికి కేసీఆర్ గారు మరి మాకు ఆదేశిస్తే నేను నగర అధ్యక్షునిగా, వారి జిల్లా అధ్యక్షునిగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు, వందలాది ఉద్యమ కార్యక్రమం చేసినాము. అప్పుడు ప్రజలతో ఉన్నాడు, ప్రతిపక్షాలు ప్రజలతో ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు. వారికి మాకు మరి విడదీయని బంధం. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కూడా వందలాది కేసులు అయినప్పటికీ కూడా మేము అదరక బెదరక మరి సమైక్యవాదులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి జ్ఞాపకాలు ఇంకా మా మధ్యలో అట్లనే ఉన్నాయి. మరి లేని నిజాన్ని నమ్మలేకపోతున్నాం. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మ శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మనతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చాలా దురదృష్టకరము ఈ సంఘటన, చాలా దురదృష్టకరము, చాలా బాధాకరము. కుటుంబ సభ్యుడు, అలాగే ఉద్యమకారుడు, ఎన్నో కార్యక్రమాల్లో వంట మార్పు కావచ్చు, అలాగే సకల జనుల సమ్మె కావచ్చు, రైలు రోకులు కావచ్చు, చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇద్దరం కలిసి జైలు. చాలా బాధాకరము. వారికి మనోధైర్యం భగవంతుడు ఇవ్వాలి, వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. చూసుకోవచ్చు, హన్మకొండటువంటి అమరవీరుల స్తూపం వద్దకైతే కూడా ఇప్పుడే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా మొదటి నుంచి ఇక్కడ ఉద్యమకారులు అయితే, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఏదైతే ఉందో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని వచ్చింది. వారితో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇదే అంబులెన్స్ లో వచ్చారని చెప్పొచ్చు. కడసారిగా చివరి వీడుకోలు, కడసారి చూపు చూడాలి అంటూ కూడా చూస్తున్న సిచ్యువేషన్. మరోవైపు ఇక్కడ పెద్ద రెడ్డి పార్థివ దేహంపై కూడా తన భార్య స్వప్న కూడా కన్నీరు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు. తన యొక్క పార్థివ దేహాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడ హన్మకొండ ఉన్నటువంటి తన నివాసంలో ఉన్న నేపథ్యంలో ఛాతిలో నొప్పి వచ్చిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి తరలించిన తర్వాతకి అది అతని పరిస్థితి కాస్త విషమంగా ఉంది కాబట్టి అతన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉన్నటువంటి యశోద హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. స్వయంగా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అదేవిధంగా చెప్పిన నేపథ్యంలో ఇటు కేటీఆర్ అయితే, అదేవిధంగా హరీష్ రావు కూడా స్వయంగా ఇక్కడ నుండి హన్మకొండకు రావడం, వచ్చిన తర్వాతకి స్వయంగా వారు ఒక గ్రీన్ ఛానల్ అంబులెన్స్ లో తీసుకొని నేరుగా యశోద హాస్పిటల్కి తరలించి ఒక ఛాలెంజ్ గా తీసుకొని తక్కువ సమయంలో యశోదకి అయితే తరలించడం వస్తుంది. ఆ తర్వాతకి అక్కడ పెద్ద వైద్య బృందాలతో సంప్రదింపులు చేయడం, అక్కడ ఇతర సంబంధించిన ఫారెన్ సంబంధించిన డాక్టర్లతో కూడా వారిని తీసుకొచ్చి వారిని వైద్యం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఇప్పటికే రోహిణి హాస్పిటల్లో 9 సార్లు కూడా సిపిఆర్ చేయడం, ఆ తర్వాతకి 72 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని చెప్పి వారైతే చెప్పినటువంటి సిచ్యువేషన్. ఈ క్రమంలో వారి సంబంధించినటువంటి డాక్టర్ల బృందం అయితే వరుసగా చెకప్లు చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు రిలీజ్ చేసినా కూడా అక్కడ పరిస్థితి విషమంగా మారుతున్న నేపథ్యం. అదేవిధంగా అతని బాడీ సహకరించకపోవడంతో ఆ తర్వాతకి వైద్యులు అయితే నిర్ధారించారు 72 గంటల పాటు చికిత్స చేసినా కూడా అతని బాడీ సహకరించకపోవడంతో అతని నిన్న రాత్రి 12 గంటల
15 నిమిషాలకైతే కూడా మృత్యువాట పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో తన యొక్క మృతదేహాన్ని మాత్రం ఇక్కడ వరంగల్ జిల్లాకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏదైతే ఉందో మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఎట్లా ఏం చెప్తున్నారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక ప్రజానాయకుడిగా 2 దశాబ్దాల ప్రజా జీవితంలో గొప్ప గుర్తింపు పొందినటువంటి ఒక నాయకుడు. వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం తెలంగాణ వాదానికి, తెలంగాణ తత్వానికి, మా ఓరుగల్లు గడ్డకు, ముఖ్యంగా నర్సంపేట ప్రజలకు తీరని లోటు. వారు చూపినటువంటి మార్గము, వారి పోరాట స్ఫూర్తి మార్గదర్శకం. అందరం కూడా చాలా విషయాలు వారిని నేర్చుకునేటువంటి వాళ్ళము. చాలా ఆర్గనైజ్డ్, ఒక సిస్టమేటిక్ లీడర్, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడు. కేసీఆర్ గారు ఏ మాట చెప్పినా కూడా దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి ఒక నాయకుడిగా వారికి గుర్తింపు ఉంది. తప్పకుండా వారి స్ఫూర్తితోని, వారి అడుగుజాడలు, వారి ఆశయాల కోసం మనం అందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, ఒక్కొక్కరు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ రావడం, అదేవిధంగా అతనికి నివాళులు అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చినటువంటి తరుణంలో కూడా వారందరినీ కూడా పక్కకు పంపించిన పరిస్థితి. మరికొద్దిసేపట్లో కూడా అతని నియోజకవర్గమైనటువంటి నర్సంపేట నియోజకవర్గానికి అయితే తీసుకెళ్లిన తర్వాత అక్కడటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అక్కడటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా అక్కడటువంటి నల్లబెల్లి సంబంధించిన గ్రామస్తుల సందర్శనార్థం అయితే కూడా అక్కడైతే పార్థివ దహనం అయితే ఉంచుతారు. అందరూ కూడా నివాళులు అర్పించిన తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో తన స్వగ్రామైనటువంటి నల్లబెల్లి గ్రామానికి అయితే తరలించిన తర్వాత అక్కడటువంటి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికే అక్కడ యశోద హాస్పిటల్కు వెళ్లడం, అదేవిధంగా స్వయంగా కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు అక్కడ ఉన్నాయి. అక్కడటువంటి జరుగుతున్న వైద్యాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీయడం, అదేవిధంగా తన భార్య ఉన్నటువంటి స్వప్నతో పరామర్శించడం, అతను హెల్త్ కండిషన్ సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న చనిపోయిన తర్వాతకి అతను స్వగ్రామైన నల్లబెల్లికి తీసుకొస్తారు. కాబట్టి ఇప్పటికే కేటీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది, మిగతా సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఈ నేపథ్యంలో అక్కడటువంటి అతని పార్థివ దేహాన్ని అక్కడ తరలించిన తర్వాతకి వీరంతా కూడా నివాళులు అర్పించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పచ్చు.